పరిస్థితి ఇంకోరికి రాకూడదు. ఎవరు తీసుకోవద్దండి. నా ఫ్యామిలీ మొత్తం సఫర్ అయింది. తీసుకున్నా తెలియదు. సార్ చూడడం వల్ల నాన్నకు క్యూర్ అయింది. ఫస్ట్ మామూలుగా ఫీడింగ్ అనేది ఏం లేదు. సార్ దయ వల్ల నాన్న మంచిగా ఉన్నాడు. ముందుకే తీసుకోవడం బంద్ చేయాలి. అసలు ఎవ్వరి థాట్ తెచ్చుకోవద్దు. నాకు నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ నాకు పైన డిపెండ్ అయి ఉన్నారు. మేమందరూ అసలు మా నాన్న పేరు నాకు ఎవ్వరికి హోప్స్ లేకుండా సిచ్యువేషన్ లో దత్తరం సార్ వల్ల మా నాన్న మంచిగా అయినాడు. ఇప్పుడు ఓపిక పట్టాలి, తర్వాత మంచిగా అవుతుంది. యాసిడ్ తాగడం, యాసిడ్ ఆర్ టాయిలెట్ క్లీనర్స్, సాధారణంగా హార్పిక్ ఇలాంటివి చాలామంది సూసైడల్ ఇంటెంట్ అంటే ఆత్మహత్య కొరకు తీసుకొని తాగేసి దాన్ని చాలా బాధలకు గురి అవుతూ ఉంటారు. యాసిడ్ తాగినప్పుడు అన్నవాహిక, స్టమక్, తర్వాత ఇతర ఆర్గన్స్ ఎస్పెషల్లీ ద ఇంటెస్టైన్స్ అన్ని కాలిపోతాయి అన్నమాట. కాలిపోయి కొన్ని వారాల్లో మూసుకొని పోతాయి, అంటే సన్నపడిపోతాయి. దాన్నే స్ట్రక్చరింగ్ అంటాం. చాలా మందికి చాలా సీరియస్గా ఉంటే అది మొత్తం నెక్రోజ్ అయిపోయి కుళ్ళిపోయి చాలా లైఫ్కే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. మెజారిటీ ఆఫ్ దమ్ అంటే చాలా మందికి ఇదేమవుతుందంటే కాలిపోయిన తర్వాత అది స్కార్ అయిపోయి మూసుకొని పోతాయి, బ్లాక్ అయిపోతాయి అనమాట. దాన్నే స్ట్రక్చరింగ్ అని చెప్తాం. స్ట్రక్చర్ అంటే ఆ అన్నవాహిక, స్టమక్ అంతా సన్నపడిపోవడం. ఇది ఎక్కడెక్కడ ఆ కాంటాక్ట్ వస్తుందో, ఎక్కడెక్కడ ఆ యాసిడ్ వెళ్తుందో అక్కడంతా డ్యామేజ్ అవుతుంది. యాసిడ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత డెప్త్లో ఇది ఇంజురీ అనేది జరుగుతుంది అనమాట. ఎంత డెప్త్లో ఇంజురీ అవుతుందో అంత ఎక్కువ స్కారింగ్ అవుతుంది అనమాట. సో ఇదే చాలా చాలా డేంజరస్ సమస్య. చాలా మంది తాగి ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేదో చిన్న ప్రాబ్లం, చాలా సమస్య పెద్దది కాదు. చాలా వరకు నేను చూసే పేషెంట్స్లో చాలా సమస్య చాలా ట్రివియల్గా అంటాం. అంటే అది అంత సీరియస్ ప్రాబ్లం కాదు. ఎస్పెషలీ ఆడవాళ్ళు హస్బెండ్ని థ్రెటన్ చేయడానికో ఆర్ ఇన్లాస్ ఏదో ఇబ్బంది పెట్టుకుని ఏదో చిన్న సమస్య, దానికి ఇట్లాంటి మేజర్ చాలా చెడ్డ డెసిషన్ తీసుకొని యాసిడ్ తాగేసి చాలా ఇబ్బంది పడి వస్తుంటారు అనమాట. యాసిడ్ ఎక్కడెక్కడ కాంటాక్ట్ వస్తుందో ఆర్గన్ మొత్తం కాలిపోతుంది అనమాట. కాలిపోయి అది మూసుకొని పోతుంది. దాన్ని స్ట్రక్చరింగ్ అని చెప్తాం. సో ఇలాంటి స్ట్రక్చర్ ఫార్మ్ అయితే దే విల్ నాట్ బి ఏబుల్ టు ఈట్. వాళ్ళు ఏం తినలేరు, వాళ్ళు ఉమ్ము కూడా మింగలేరు అనమాట. సో అలాంటి చాలా ఇబ్బంది పడతారు. సో అన్నం తినలేరు, నీళ్లు తాగలేరు, ఉమ్ము కూడా మింగలేరు అనమాట. ఇలాంటి చెడ్డ డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి మీరు యోచన చేయండి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, మీ పేరెంట్స్తో మాట్లాడండి. చాలా సూసైడ్ హెల్ప్ లైన్స్ కూడా ఉంటాయి. సో మీరు కాల్ చేసి వాళ్ళకి సంప్రదించి వారిని మీరు మీ ప్రాబ్లం షేర్ చేసుకుంటే ఆ ప్రాబ్లం చిన్నగా అయిపోతుంది. సో ప్లీజ్ సీక్ హెల్ప్ అండ్ డోంట్ టేక్ సచ్ డ్రాస్టిక్ లైఫ్ థ్రెటనింగ్ డెసిషన్స్. అన్నవాహిక అంటే ఈసోఫేగస్, తర్వాత స్టమక్ చాలా మోస్ట్ కామన్ ఆర్గన్స్. ఇవి యాసిడ్ తాగితే డ్యామేజ్ అయ్యే ఆర్గన్స్. కొంతమందికి ఇంకా ఎక్కువ మోతాదులో తీసుకున్న వారికి అప్పర్ ఎయిర్వే, ఓరల్ క్యావిటీ మొత్తం అంతా కాలిపోతాయి అనమాట. అదే కాకుండా ఫారింగ్స్ చాలా హై లెవెల్లో కాలిపోవడం అంటే స్ట్రక్చరింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇది చేసిన వాళ్ళకి మనం చాలా వరకు ఇనీషియల్ ఫస్ట్ ఫ్యూ డేస్లో రిససిటేషన్, తర్వాత యాంటీబయాటిక్స్ అంతా ఇచ్చిన తర్వాత ఫీడింగ్ యాక్సెస్ అని చేస్తాం. ఈ పేషెంట్స్ ఆహారం తీసుకోలేరు కాబట్టి వారికి ఫీడింగ్ యాక్సెస్ అంటాం. ఫీడింగ్ చేసిన అవసరమే. సో పొట్టలోనే ఒక చిన్న ట్యూబ్ వేస్తాం పేగులోకి, దాన్నే ఫీడింగ్ చేసిన అవసరం అంటాం. దాంతో ఫీడింగ్ మనము చేస్తాం పేషెంట్కి. అంతేకాకుండా కొన్ని నెలల తర్వాత మనం అసెస్మెంట్ చేస్తాం ఎంతవరకు అన్ని స్కార్ అయింది అని చెప్పేసి. దాన్ని కామన్గా చేసే టెస్ట్ బేరమ్ స్వాలో ఆర్ గ్యాస్ట్రోకోపిన్ స్వాలో అంటాం. రేడియో ఒపేక్ కాంట్రాస్ట్ తీసుకొని ఎక్స్రే తీస్తే మనకు ఎక్కడెక్కడ బ్లాక్ ఉందని తెలుస్తుంది అనమాట. సో ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్. దీని తర్వాత వీరికి చాలా మందికి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ రిక్వైర్ సర్జరీ. దీనికి ట్రీట్మెంట్ డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద స్ట్రక్చర్. అంటే ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎంత సివియర్గా ఉంది స్ట్రక్చర్, తర్వాత ఎక్కడెక్కడ స్ట్రక్చర్ ఉంది, దాన్ని బట్టే ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. చాలా మైల్డ్ స్ట్రక్చర్ లేదన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదండి. సింగిల్ స్ట్రక్చర్, షార్ట్ స్ట్రక్చర్ వారికి మనము ఎండోస్కోపిక్ డయాటేషన్. సో ఈసోఫేజల్ స్ట్రక్చర్స్, ఈసోఫేజ్ అంటే అన్నవాహికలో ఉన్న స్ట్రక్చర్స్ చాలా షార్ట్ స్ట్రక్చర్స్ కానీ సింపుల్ స్ట్రక్చర్స్ ఆర్ నారో స్ట్రక్చర్స్ ఆర్ వెరీ సింపుల్ స్ట్రక్చర్స్ ఉన్న వారికి మనం ఎండోస్కోపిక్ డయాటేషన్ అని చేస్తాం అనమాట. బలూన్ డైలటేషన్ అంటే ఎండోస్కోపీ ద్వారానే బలూన్ పెద్దగా చేసి దాన్ని ఆ స్ట్రక్చర్ ఏది నేరో అయిందో దాన్ని పెద్దగా చేస్తాం. ఈ ఎండోస్కోపిక్ డయాటేషన్లో ఏంటంటే ఈ ప్రొసీజర్ మరీ చేసుకోవాల్సి వస్తుంది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. కొంతమందికి చాలా వరకు రెస్పాండ్ అవుతారు, ఇంకొంతమందికి ఆ స్ట్రక్చర్ మరీ స్కారింగ్ అవుతుంది కాబట్టి అది మింగడానికి ఇబ్బంది ఉన్నప్పుడల్లా వాళ్ళు వచ్చి డయాటేషన్ చేసుకోవాలన్నమాట. కొంతమందికి చాలా లాంగ్ స్ట్రక్చర్ అంటే లెంతీ స్ట్రక్చర్స్ ఉంటాయి, తర్వాత మల్టిపుల్ స్ట్రక్చర్స్, కొన్ని స్ట్రక్చర్ వంకరగా ఉంటాయి. అదే కాకుండా స్టమక్ కడుపులో కూడా కాలిపోయి అది నేర అయిపోతుంది, దాన్ని కూడా పైలోరీ స్టెనోసిస్ అంటాం. అది కూడా ఉంటుంది చాలా మందికి.
సో వీరికి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ మనం చేయలేము. అలాంటి వారికి మనము సర్జరీ చేస్తాం. సర్జరీలో కామన్గా చేసే ఆపరేషన్ అంటే కోలోప్లాస్టీ, ఈసోఫేగో కోలోప్లాస్టీ. పెద్ద పేగును వాడుకొని ఎక్కడ స్ట్రక్చర్ అయిందో అక్కడి నుంచి పైన తర్వాత లోయెస్ట్ స్ట్రక్చర్ కింద దాన్ని జాయిన్ చేస్తే బైపాస్ అయిపోతుంది అనమాట. ఆపరేషన్ తర్వాత ఆ పేషెంట్స్ నార్మల్గా ఆహారం తీసుకోగలుగుతారు. ఆహారం అనేది అన్నవాహిక ద్వారా కాకుండా ఈ పెద్ద పేగు కాండ్యూ ఏది ఉందో దాని ద్వారానే కిందికి వెళ్తుంది అనమాట. కడుపులో స్ట్రక్చర్ వస్తే దాన్ని గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటాము. వెరీ షార్ట్ స్ట్రక్చర్ ఉంటే కొంతమందికి ఎండోస్కోపిక్ డైలటేషన్ చేయవచ్చు. బెస్ట్ ట్రీట్మెంట్ అంటే దానికి సర్జరీనే. సో ఆ ఎక్కడ నారో అయిపోయిన పార్ట్ తీసేసి మరి దాన్ని పేగుకి జాయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ సమస్య అంతా చాలా సమయం పట్టే సమస్య. అంటే ఇది వెరీ లెంతీ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్. రైట్ ఫ్రమ్ ద ఇంజెక్షన్ అంటే యాసిడ్ తీసుకున్నప్పటి నుంచి ఆపరేషన్ వరకు దాదాపు చాలా హాస్పిటల్ అడ్మిషన్స్, చాలా ప్రొసీజర్స్, తర్వాత దాదాపు 6 months to 1 year పడుతుంది అనమాట. డిపెండింగ్ ఆన్ హౌ బ్యాడ్ ద పేషెంట్ ఈస్ అండ్ హౌ బ్యాడ్ ద స్ట్రక్చర్ ఈస్. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే దీని గురించి మనకు అవగాహన తీసుకురావాలి. ఇట్లాంటి ఇంపల్సివ్ డెసిషన్స్, ఇట్లాంటి బ్యాడ్ చెత్త డెసిషన్స్ తీసుకోకుండా ఇట్లాంటి ఏదైనా సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు మీరు మంచి సూసైడల్ హెల్ప్ లైన్ ఫోన్ చేసి వారితో మాట్లాడి మీరు ఇలాంటివి చేసుకోకండి. ఇలాంటి సూసైడల్ అటెంప్ట్స్ చాలా డేంజరస్ థింగ్స్ అని చేసుకొని లైఫ్ లాంగ్ యూ విల్ సఫర్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలామంది షేర్ చేసుకోరు. కానీ మన పేషెంట్ మిస్టర్ రాధాకృష్ణ గారు, వారు నాతో 8 years బ్యాక్ ఈ కోలోప్లాస్టీ చేయించుకున్నారు. వారు ఈ యాసిడ్ తాగి ఈసోఫేగస్లో చాలా స్ట్రక్చర్స్ ఉంది వారికి. తర్వాత ఆయనకు మనం కోలోప్లాస్టీ చేశాం, ఈసోఫేగో కోలోప్లాస్టీ అని. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 years చాలా బాగా ఉన్నారు. ఆయన మీ అందరితో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటానని చెప్పాడు. అందుకోసమే వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎంతమందితో అయితే అంతమందితో షేర్ చేయండి. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ పీపుల్ హు ఆర్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్. నా పేరు డాక్టర్ దత్తారాం అండి. నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే నన్ను సంప్రదించాలి అంటే 9895437059కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. అదే కాకుండా ఈ వీడియోలో మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. రాధాకృష్ణ, ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నా సార్. ఏమైంది మీకు? ఏం ప్రాబ్లం ఉందని చెప్పండి. ఏదో యాసిడ్ తాగితే దాని నుంచి ఇవి ప్రాబ్లం జరిగింది సార్. ఏమైంది? యాసిడ్ తాగితేనే ప్రాబ్లం. ఎన్నేళ్ళ కిందట? ఒక 8 ఏళ్ల కిందట. ఏమైంది? దాని యాసిడ్ తాగితే ఏమైంది? ఇక్కడ బగ్గున మండినట్లయి నీళ్లు పోసుకొని మళ్ళీ నేను మింగేశాను. దాని ఒక ఆవిరి అనేది లోనికి పోయి లోనంగా ఏమైందో సో అన్నవాహిక మూసుకుపోయింది. ఏం ఆపరేషన్ చేశారు నీకు? ఇక్కడ చేశారు, ఇక్కడ చేశారు సార్. కోలోప్లాస్టీ చేశారు. ఎప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను బాగానే ఉన్నా సార్. తినగలుగుతున్నారా? ఆహారం బాగా తినగలుగుతున్నారా? తినగలుగుతున్నా సార్. ఏ ఇబ్బంది లేదు? మంచినీళ్ళు తాగడం అన్నిటికీ ఇబ్బంది. సో అన్ని తింటున్నా. కానీ ఎప్పుడన్నా చాలా గుట్టుకున్నాను మింగితమ్మం కదా, కొంచెం ఆగినట్లు అనిపిస్తుంది అంతే. బట్ అదర్వైజ్ నార్మల్ గా అన్నం తినగలుగుతున్నారు. పెళ్లి భోజనం నార్మల్ నేను పెళ్లిళ్ళ భోజనాలు అటువంటి దాంట్లో భోజనం తినగలుగుతున్నారు చెప్పండి. భోజనం తింటారు కదా? తినగలుగుతా. పెరుగు పోసుకొని దాని పలచగా పోసుకొని తినగలుగుతా. నార్మల్ గా అన్ని తినగలుగుతున్నారు. మటన్ కానీ చికెన్ కానీ ఏదో తింటూ తినడానికి ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు, అన్ని తినగలుగుతున్నారు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో ఆయాసం, నీరసం అట్లంతా ఏం లేదు? ఏం నీరసం ఆయాసం కానీ. ఎన్నేళ్ళు అయింది ఆపరేషన్? ఇప్పుడు కనీసం ఒక 8 years అయిపోయింది. ఓకే, బాగున్నారు. సో పెద్ద పేగు తీసుకుపోయి లోపల ఎక్కడ బ్లాక్ కింద పైన జాయిన్ చేశారు మీకు. పెద్ద ఆపరేషన్. ఎన్ని రోజులు ఉన్నారు ఆపరేషన్ హాస్పిటల్లో మీరు? నేను ఒక 20 రోజులు అట్లా హాస్పిటల్ ఉన్నారు. ఇక్కడ ఇది చేసినాక 6 నెలలు పైప్ పెట్టారు. ఫీడింగ్ ఇనాస్టమీ పెట్టి దాని పైప్ తో నుంచే నాకు దారా పంపారు. ఆహారం దాని పైప్ లో ఇచ్చారు. అంటే అప్పుడే డైరెక్ట్ ఆపరేషన్ చేయలేదు. ఫస్ట్ ఆపరేషన్ ముందు ఇట్లా పైప్ వేశారు. అదే అందరికి అలాగే చేస్తారు. ఫస్ట్ పైప్ పెట్టి ఫీడింగ్ ఇనాస్టమీ అని చెప్తాం. ఫీడింగ్ ఇనాస్టమీ చేసేసి దాని తర్వాత వెయిట్ చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత మెయిన్ ఆపరేషన్ చేస్తారు. 6 నెలలు ఉంచారు. 6 నెలలు ఉంచారు. మరి 6 నెలలు మనం ఎందుకంటే 6 నెలలు మనం ఆ ట్యూబ్ ద్వారానే ఫుడ్ తీసుకోవాలి. ఇది నీకు మొత్తం ఒట్టి కావాలి అని చెప్పి డాక్టర్ చెప్పారు. దాని నుంచే నేను అదే ఫాలో అయ్యి ఉన్నాను. ఇప్పుడు బాగున్నారు కదా? ఇప్పుడు బాగుంది. పనికి వెళ్తున్నారా? వెళ్తాను. డ్యూటీకి పోతున్నా సార్. డ్యూటీకి పోతున్నారు.
సో ఎటువంటి ఆయాసం అట్లంతా ఏం లేదు, మీకు నీరసం ఏం లేదు, నార్మల్ గా ఫుడ్ తినగలుగుతున్నారు, 3 పూటలు తింటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి సీ యూ. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వేరే వాళ్ళకి ఇట్లా యాసిడ్ తాగాలనే వారికి? నేను ఎలాంటిది అటువంటి జోలిని చెప్పకూడదు, నాలాంటి పరిస్థితి ఇంకోటికి రాకూడదు. అంటే యాసిడ్ తాగమని చెప్తారా వద్దని చెప్తారా? చెప్తున్నా కదా, నాలాంటి పరిస్థితి నేను చేసేదాన్ని మళ్ళీ ఇంకోటికి రాకూడదు. సో ఏమని యాసిడ్ తాగాలి అనే వారికి ఏమని చెప్తారు మీరు? వద్దని చెప్తారు, ఎవరు తీసుకోవద్దండి. ఇబ్బంది పడ్డారు బాగా మీరు? అంతే, మీరే కాదు మీ ఫ్యామిలీ అంతా మొత్తం ఇబ్బంది, చాలా నా ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యారు ఇది తీసుకున్నందువల్ల కదా. ఓకేలే, ఏం కాదు, మంచి అడ్వైజ్ ఇస్తున్నారు మీరు వేరే వాళ్ళకి, తీసుకోకండి అని చెప్పేసి కదా. వెరీ గుడ్. ఓకే అండి రాధాకృష్ణ గారు, థ్యాంక్స్. ఈ మంచి మెసేజ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నువ్వేమని చెప్పు. మా నాన్న వచ్చేసి 9 years 10 years అవుతుంది యాసిడ్ తీసుకొని. అసలు సిచ్యువేషన్ ఎందుకు తీసుకున్నాడో తెలియదు, కానీ తీసుకున్నాడు. మళ్ళీ దత్తారాం సార్ దగ్గరికి ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను, మల్కాజ్గిరి హాస్పిటల్కి వచ్చాను, యశోద హాస్పిటల్కి వచ్చాను. సార్ చూడడం వల్ల నాన్నకు క్యూర్ అయ్యింది. ఫస్ట్ మామూలుగా ఫీడింగ్ అనేది ఏం లేదు, పత్తం ఇక్కడ తాగడం వల్ల గొంతు అనేది ప్రాబ్లం అయ్యి మొత్తం ఫీడింగ్ లేకుండా కడుపుకు సర్జరీ చేసి ట్యూబ్ వేశారు. ఆ ట్యూబ్ నుంచి 6 months ఫీడింగ్ ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళీ సర్జరీ చేసి కొంచెం క్యూర్ మామూలుగా అయితే మంచిగా అయింది. సార్ దయ వల్ల నాన్న మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు వరకు నాన్నకి ఎటువంటి 9-10 years అవుతుంది దాదాపు, అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బాగానే మంచిగా ఉన్నాడు నాన్న అయితే. ఇంకొకటి నేను చెప్పాల్సింది ఒకటే చెప్తున్నా, ఏ పేరెంట్స్ అయినా సరే ఎవరైనా సరే ఒక సిచ్యువేషన్ ఆలోచించి మనం సఫర్ అవుతామని చెప్పి మనం తాగడానికి మనం పోయినప్పుడు అరే నేను తాగితే నాకు సిచ్యువేషన్ ఇట్లా ఫేస్ చేయాల్సి వచ్చి ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆలోచించుకొని మన లైఫ్ ఎట్లా ఉంటుందని చెప్పి ఆలోచించుకొని ముందుకే తీసుకోవడం బంద్ చేయాలి. అసలు ఎవ్వరి థాట్ తెచ్చుకోవద్దు. అసలు ఇది అని కాదు, ఏ పర్పస్ అయినా సరే, యాసిడ్ కానీ ఇంకేదైనా సరే, మనం సూసైడ్ చేసుకోవాలనుకున్నా ఏం చేసుకోవాలనుకున్నా అరే వద్దు, నాకు నా ఫ్యామిలీ ఉంది, నేను నా ఫ్యామిలీ నాకు పైన డిపెండ్ అయి ఉన్నారు, నేనేమైనా అయిపోతే మళ్ళీ నా ఫ్యామిలీ ఎక్కడ పోతుంది అని చెప్పి ఒకటి ఆలోచించుకొని మనం తీసుకోవాలనుకునే మొత్తం నెగ్లెక్ట్ ఆపేసుకొని మన లైఫ్ కోసం మనకు ఫ్యామిలీ కోసం మనం డిపెండ్ అయి ఉంటే మంచిది. మా నాన్న అలా ఎందుకు తాగాడో ఇప్పటివరకు తెలియదు, కానీ తాగినాడు, పోతాడు అని మేము అందరం అసలు మా నాన్న పేరు నాకు ఎవరికి హోప్స్ లేకుండా సిచ్యువేషన్లో తాగినాడు. దత్తరాం సార్ వల్ల మా నాన్న మంచిగా అయినాడు. ఇప్పటికి కూడా చెప్తున్నా, అసలు ఎవరు ఆ సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేయొద్దు, దాని దగ్గరికి అసలు టచ్ చేయొద్దు. మనం ఆ థాట్లో నుంచి బయటికి పడాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే, అంటే ఏది జరిగినా నాకు ఆ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్లో చెడు అనిపించచ్చు, కొన్ని రోజులు ఓపిక పట్టాలి, తర్వాత మంచిగా అవుతుంది. సిచ్యువేషన్ బట్టి ఆ సిచ్యువేషన్లో చెడు జరిగింది కదా అని చెప్పి తాగితే మళ్ళీ తర్వాత ఫేస్ చేయాల్సింది నువ్వే కదా. అందుకోసం ఆ సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేయొద్దు, అలాంటివి ఎవరు తీసుకోవద్దు. థ్యాంక్స్ అమ్మా, చాలా మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.